హిందీ జాతీయ భాష కాదని క్రికెటర్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఓ కాలేజీ ఈవెంట్లో హిందీ భాషపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతడు కొంతసేపు విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషలు ఎంతమందికి అర్థమవుతాయని అడిగారు. హిందీ గురించి అడగ్గా కొంతమంది నుంచి మాత్రమే ఆన్సర్ వచ్చింది. అప్పుడు క్రికెటర్ దానిపై స్పందిస్తూ హిందీ అధికారిక భాష మాత్రమేనని, జాతీయ భాష కాదన్నారు. హిందీ భాషపై కొంతకాలంగా తమిళనాడు రాజకీయ నేతలు తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తున్నారు. ఈ పరిణామాల వేళ అశ్విన్ కూడా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమిళనాడులో ముఖ్యంగా హిందీ భాష గురించి వ్యతిరేకంగా ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇందులో రాజకీయ నాయకులు ఇప్పటి వరకు చేరారు. ఇప్పుడు క్రికెటర్ అశ్విన్ కూడా చేరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. క్రికెటర్ అశ్విన్ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్నాతకోత్సవానికి హాజరై అక్కడ విద్యార్థులతో ముచ్చటిస్తూ హిందీ భాష జాతీయ భాష కాదు అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే విద్యార్థులతో చేశారో ఇప్పుడు అదే టాక్ ఆఫ్ ద స్టేట్స్ అని చెప్పాలి. ఎందుకంటే హిందీ భాషపై కామెంట్ తమిళనాడు నుంచి ఎక్కువగా హిందీ భాషకు సంబంధించి వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు తమిళ్ని ఎక్కువగా వాడాలి అంటూ కూడా పిలుపునిస్తూ ఉంటారు. తమిళనాడు వ్యాప్తంగా కూడా మాతృభాష మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు. సో జాతీయ భాషని గతంలో కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా హిందీ భాషని బలవంతంగా తమ మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది కేంద్రం అంటూ కూడా కొన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్స్ చేశారు. వాటికి ఇప్పుడు ఇది కూడా ఈ అశ్విన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వత్తాసు పలికినట్లుగానే ఉన్నాయి. ఆయన అభిప్రాయం కూడా ముఖ్యమంత్రి స్టాలిన్కి అనుగుణంగానే తమిళులు ఎక్కువగా అత్యధిక తమిళులు ఆశిస్తున్న విధంగానే ఈయన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అశ్విన్ హిందీ భాషపై చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నాయి.